మోంథా తుఫాన్ ఈ నెల 28న కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కెటి సుధాకర్ ఆదేశించారు. సమీక్ష సమావేశంలో తుఫాన్కు సంబంధించిన ముందస్తు సన్నాహాలు, అత్యవసర చర్యలపై ఆయన వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ, మోంథా తుఫాను ఈ నెల 27వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే 26వ తేదీ ఆదివారం నుంచే ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున ప్రతి విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో 14 తుఫాన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో త్రాగునీరు, పాలు, కూరగాయలు, కొవ్వొత్తులు, జనరేటర్లు, డీజిల్ తదితర అవసరాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటిలో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు, తాగునీటి ట్యాంకర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి డివిజన్లో కనీసం ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో చెట్లు కూలి రవాణాకు ఆటంకం కలిగితే వెంటనే చర్యలు తీసుకుని రహదారులను పునరుద్ధరించాలన్నారు. తుఫాన్ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, ఎస్ఈపి వెంకట్రావు, అగ్నిమాపక అధికారి సుబ్బారావు, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, ఉద్యానవన అధికారి సిరిల్, టీపీఆర్ఓ శైలజ, కార్పొరేషన్ మేనేజర్ సీతారాం, శానిటేషన్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు, ఏఈలు, డీఈలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.